స్వప్ని స్మిత్ కాల్ చేస్తున్నాడు అంటే ఏదో ఇంపార్టెంట్ న్యూస్ అయి ఉంటుంది. జస్ట్ ఎ మినిట్ అని పర్సనల్ రూమ్ లోకి వెళతాడు విజయ్. నిన్నే ప్రేమిస్తా ఒక సిఇఓ ప్రేమ కథ పార్ట్ 174. స్వప్నిక ఛాంబర్ లో విజయ్ ఫోన్ రింగ్ అవుతుంది. స్క్రీన్ మీద స్మిత్ పేరు చూడగానే విజయ్ ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారుతుంది. వెంటనే కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు. విక్రమ్, ఒక బ్యాడ్ న్యూస్. సిండికేట్ గ్రూప్ నుంచి ఒక కొత్త మూమెంట్ స్టార్ట్ అయింది. వాళ్ళు ఇండియాలోని మీ రవిచంద్ర గ్రూప్ మొత్తం ఆస్తులను అక్రమంగా వేరే విదేశీ కంపెనీకి బదలాయించడానికి పేపర్స్ రెడీ చేశారు. దీని వెనుక ఆకాష్ భూపతి మాత్రమే కాదు, ఒక పెద్ద ఇంటర్నేషనల్ మాఫియా నెట్వర్క్ ఉంది. వాళ్ళు ఈ నెలాఖరులోగా స్వప్నిక ద్వారా వాటిని సొంతం చేసుకుని అంతా క్లోజ్ చేయాలని చూస్తున్నారు అని ఒక బాంబ్ పేలుస్తాడు. ఆ మాటలతో కోపంతో రగిలిపోతాడు విజయ్. ఏంటి స్మిత్, నా కుటుంబం రోడ్డు మీద పడాలని చూస్తున్నారా? వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు అర్థమైంది. మా ఫాదర్ ఇంకా గ్రాండ్ ఫాదర్ వాళ్ళు నేను లేను అనుకుని, చనిపోయాను అనుకుని చాలా కృంగిపోయారు. ఇప్పుడు వాళ్ళ ఆలన పాలన చూసుకునే స్వప్నికను మాయ చేసి ఆకాష్ ద్వారా ప్రాపర్టీస్ అన్నిటినీ దోచుకోవాలని చూస్తున్నారు, అంతేనా అని అంటాడు విజయ్. అవును విక్రమ్, ఇంకో విషయం, ఆ ఎస్ఎన్ఎస్ కంపెనీకి నీ ద్వారా అండ దొరికిందని, మీ వాళ్లకు నిన్ను దూరం చేయాలని లాస్యా అనే అమ్మాయిని నీ దగ్గరకు పంపబోతున్నారు. ఆమె నీ గతాన్ని, నీ బలహీనతలని కనిపెట్టడానికి ప్రయత్నిస్తుంది. బీ కేర్ఫుల్ అని అంటాడు స్మిత్. కాల్ కట్ అయ్యాక స్వప్నిక కళ్ళల్లో భయం కనిపిస్తుంది. కానీ విజయ్ మాత్రం ఒక్కసారిగా నవ్వుతాడు. ఆ నవ్వులో ఒక గెలుపు కనిపిస్తుంది. విజయ్, ఏంటి ఆ నవ్వు? వాళ్ళు మన ఆస్తిని కాజేయాలని చూస్తున్నారు. మనకు ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడు ఎలా అని అడుగుతుంది. ఆమె భుజం మీద చేయి వేసి, భయపడకు స్వప్ని, శత్రువు మన కళ్ళ ముందు ఉంటేనే వాడి ఆట కట్టించడం సులభం. అందుకే ఆకాష్ గారిని ఇప్పుడే ఆఫీస్లో జాయిన్ చేసుకుందాం. వాడికి పిఏ పోస్ట్ ఇచ్చి మనకు కావలసిన తప్పుడు ఇన్ఫర్మేషన్ వాడి ద్వారానే సిండికేట్ కి వెళ్లేలా చేద్దాం. వాడు మనల్ని ట్రాప్ చేస్తున్నాను అని అనుకుంటాడు, కానీ వాడే మన ట్రాప్ లో చిక్కుకుంటాడు. వాడి ద్వారానే ఆ సిండికేట్ నెట్వర్క్ మొత్తాన్ని బయటకు లాగుతాను అని ఒక కన్నింగ్ స్మైల్ ఇస్తూ అంటాడు విజయ్. నిజమే విజయ్, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. వాడికి జాబ్ ఇద్దాం, కానీ వాడి ప్రతి కదలికపై మనం నిఘా పెట్టాలి. ఈసారి మాత్రం నువ్వు జాగ్రత్తగా ఉండు విజయ్, అనవసరమైన రిస్క్ తీసుకోకు. కావాలంటే మనకు ఈ ఆస్తి వద్దు, ఏమొద్దు అని కన్నీళ్లతో అంటుంది స్వప్నిక. కాసేపు ఆ రూమ్ లో నిశ్శబ్దం అలుముకుంటుంది. విజయ్ స్వప్నిక దగ్గరకు వచ్చి ఆమె 2 చేతులను తన చేతుల్లోకి తీసుకుంటాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు కేవలం ప్రేమ మాత్రమే ఉంది. స్వీట్ హార్ట్, ఈ యుద్ధం ఎలాగూ గెలుస్తాం, కానీ మన మనసులో ఒక కోరిక ఉంది. 5 ఏళ్ల క్రితం మన పెళ్లి ఒక విషాదంతో ముగిసింది. ఇప్పుడు నేను విక్రమ్ రాయ్గా ప్రపంచానికి తెలిసిన నీకు మాత్రం నీ విజయ్ని. ఈ శత్రువుల ఆట కట్టించాలంటే మన కుటుంబాన్ని సాక్షిగా పెట్టుకొని మన రాజ్ సమక్షంలో నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. ప్రపంచం దృష్టిలో అది విక్రమ్ రాయ్ స్వప్నికల పెళ్లి కావచ్చు, కానీ నా మనసులో అది మన ఇద్దరి ఆత్మల సంగమం అని అంటాడు విజయ్. విజయ్, నా మనసులో ఉన్న మాటని చెప్పావు, కానీ ఇంత తొందరగా మన వాళ్ళని ఒప్పించడం ఎలా? నాకు విజయ్ అంటే ఎంత ప్రాణమో ఇక్కడి మనుషులకే కాదు, గాలికి సైతం తెలుసు. అలాంటిది విక్రమ్ రాయ్ ముసుగులో ఉన్న నువ్వు విజయ్ అని నాకు మాత్రమే తెలుసు. కానీ ఇన్ని రోజులు విజయ్ని తప్ప మరొకరి ఆలోచన కూడా రాని నేను నిన్ను పెళ్లి చేసుకుంటే ఈ లోకం నా గురించి అసహ్యంగా అంటూ విజయ్పై జాలి చూపిస్తారు. అది నాకు ఇష్టం లేదు. అందుకే నాకు నిన్నటి నుండి చాలా టెన్షన్గా ఉంది.
నా ప్రాణం, నా భర్తని ఇలా దొంగచాటుగా కలవడం ఏంటి? తండ్రి ఉండి కూడా మన బిడ్డ అనాథ అవడం ఏంటి? తిరిగి వచ్చిన చెట్టంత కొడుకు ఉండి కూడా మన పేరెంట్స్‌కి ఈ వేదన ఎందుకు? దీనికంతటికీ కారణమైన ఆ భూపతి, పరశురాం, లాస్యాలు ఇంకా నాగిరెడ్డి ఫ్యామిలీని చంపేయాలన్నంత కోపంగా ఉంది నాకు. వీళ్ళు ఇంకా ఇలాగే బ్రతికి ఉంటే మనల్ని సుఖంగా ఉండనివ్వరు విజయ్. కష్టపడి సంపాదించింది మీరు. ఇలా ఒకరి కష్టాన్ని దోచుకునే హక్కు అసలు వాళ్ళకు ఎవరిచ్చారు? ఇలా దౌర్జన్యంగా దోచుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని బాధగా అంటుంది స్వప్నిక. విజయ్ ఆమె నుదిటిపై ముద్దు పెట్టి ధైర్యం చెప్తూ, స్వీట్ హార్ట్, ఇప్పుడే కదా తెలిసింది, కొంచెం ఓపిక పట్టు. వాళ్ళు వేసిన ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి ఇంకా 1 మంత్ టైం ఉంది. నో టెన్షన్ అని అంటాడు. అంత ఇదిగా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు విజయ్. నువ్వు నా పక్కన ఉంటే నాకు ఏ ప్రాబ్లం ఉండదు. మన ఫ్యామిలీకి నువ్వు 1000 ఏనుగుల బలం విజయ్ అని అతన్ని కౌగిలించుకుంటుంది స్వప్నిక. నేను పక్కనుంటే నీ ధైర్యం ఏ పాటిదో నాకు ఈ రాత్రి చూపించు అని అల్లరిగా నవ్వుతూ ఆమె తలకి తన తల ఆంచుతాడు విజయ్. అమ్మో, మళ్ళీనా? రోజు అంటే కష్టం బాబు. ఈరోజు తమరి మ్యాన్షన్కి అస్సలు రావడం వీలు కాదు అని అతని నుండి విడిపోతూ టెన్షన్గా అంటుంది స్వప్నిక. అంటే మన పెళ్ళయ్యే వరకు నన్ను పస్తులుంచుతావా? 5 ఏళ్ల విరహం తల్లి ఇక్కడ అని గుర్రుగా చూస్తూ అంటాడు విజయ్. మరేం చెయ్యాలి? ఇన్ని రోజులు మా దగ్గరకు రానందుకు నీకు ఇది పనిష్మెంట్ అని అంటుంది స్వప్నిక. నేను ఎందుకు రాలేదో నీకు తెలియాలి కదా. టైం వచ్చినప్పుడు నేనే నీకు చెప్తాను అని అంటున్న అతని బాడీ కొద్దిగా వనకడం గమనిస్తుంది స్వప్నిక. అంటే విజయ్ అక్కడ డేనియల్తో జరిగిన ఏటాక్లో తప్పించుకుని ఎంత స్ట్రగుల్ అనుభవించాడో అందుకే అతను ఇంత ఇదిగా వణుకుతున్నాడు. ఇంకొకసారి దాని గురించి విజయ్ ముందు టాపిక్ తీసుకురావద్దు అని మనసులో అనుకున్న స్వప్నిక అతన్ని గాఢంగా హత్తుకుంటుంది. ఆమెలో మార్పు గుర్తుపట్టిన విజయ్ స్వప్నిక ముఖాన్ని తన 2 చేతుల్లో పట్టుకుని ఆమె నీలి కళ్ళతో కళ్ళు కలిపిన విజయ్, నీ వల్లే మన ఫ్యామిలీ వల్లే నేను బ్రతికి ఉన్నాను. పోతున్న ప్రాణాన్ని మొండిగా మీకోసం వెనక్కి పిలిచాను. భయంకరమైన మోసాల ప్రపంచంలో భూపతి, పరశురాం లాంటి జిత్తులు మారి నక్కలు ఉన్న ఈ జైనారణ్యంలో మిమ్మల్ని అందరినీ ఒంటరిగా వదిలిపెడితే ఏమవుతుందో నాకు తెలుసు స్వీట్ హార్ట్ అని గుసగుసగా అంటూ ఆమె పెదవులని తన పెదవులతో మెల్లిగా మూసేస్తాడు. నిన్న రాత్రి తను చేసిన పంటిగాటు వల్ల గాయం అయిన పెదవి నుండి బ్లడ్ కారుతూ విజయ్కి ఉప్పగా తాకుతుంది. దానిని తన నాలుకతో క్లీన్ చేసిన విజయ్, హే, నిన్న నేను గమనించలేదు. ఎమోషన్లో నీ పెదవిపై ఇంత గాయం చేశానా? సారీ అని అపాలజీ చెప్తాడు విజయ్. అతను అలా తనకు సారీ చెప్పడంతో, ఇదెప్పటి నుంచి నేర్చుకున్నావు? ఎదుటి వాళ్ళకి నువ్వు సారీ కూడా చెప్తున్నావా అని కళ్ళు చిన్నగా చేస్తూ అంటుంది స్వప్నిక. సారీ చెప్పడంలో తప్పు లేదని తెలుసుకున్నాను స్వీట్ హార్ట్. చావు అంచుల వరకు వెళ్ళిన నాకు ప్రాణం, ప్రేమ, మనిషి విలువల గురించి బాగా తెలుసు. నిండు 100 ఏళ్ల ప్రాణం, ఆశించినంత ప్రేమ ఉంటే అది చాలు అని అనిపిస్తుంది. దాని ముందు ఈ బిలియన్ల కొద్దీ ఆస్తిపాస్తులు ఏవి కూడా పనికిరావు అని మెల్లగా అంటాడు. అయినా తమరు బెడ్ పైన ఎలా బీస్ట్లా చెలరేగిపోతారో మీకు గుర్తుండదు కదా అని చిన్నగా అంటుంది స్వప్నిక. అప్పుడు విజయ్ అందంగా నవ్వుతూ, యాక్చువల్గా నువ్వే సారీ చెప్పాలి నాకు. మరి
నా ఎదురుగా ఈ అందాల రాశి ఆ అందాలన్నీ కుప్పలుగా కనపడుతూ నన్ను ప్రొవోక్ చేస్తుంటే బీస్ట్‌లా కాక మరెలా మారతాను? నీ ఒంటి పరిమళం, నీ గాజుల గలగలలు, నీ పైట రెపరెపలు, నీ సోయగాలన్నీ రుచి చూపించి వాటికి బానిసను చేసిన నువ్వే సారీ చెప్పాలి అని అంటాడు విజయ్. అబద్ధం. నువ్వు నాకు బానిసవు కాదు. అంత బానిసైనోడివి ఇన్ని రోజులు నా దగ్గరికి రాకుండా ఉంటావా అసలు? మళ్ళీ వచ్చాక కూడా నేను గుర్తుపట్టాను కాబట్టి సరిపోయింది. లేకపోతే నన్ను నువ్వు ఎంత ముప్పు తిప్పలు పెట్టేదో నాకు తెలియదా? అని మూతి 30 వంకర్లు తిప్పుతూ అంటుంది స్వప్నిక. రామరామా! నిన్ను దూరం ఎందుకుంచేవాణ్ణి? నువ్వు గుర్తొచ్చి ఒకానొక రాత్రి ఎంత కోపం వచ్చేదో తెలుసా? అక్కడ్నుంచి రెక్కలు కట్టుకుని నీ దగ్గర వాలిపోవాలని అనిపించేది. అది దేశం కాని దేశం. ఎక్కడికొచ్చానో తెలియదు. ఏమైందో తెలియదు. 3 సంవత్సరాల పాటు కోమాలో ఉన్న నేను స్పృహలోకి వచ్చాక నా ముఖాన్ని నేనే మర్చిపోయానేమో అని అనిపించింది. కొన్ని రోజుల పాటు సముద్రంలో ఒక తెప్ప మీద ప్రయాణించిన నేను బ్రతకడమే ఒక మిరాకిల్. నేను దొరికింది ప్యారిస్ ఇంటర్పోల్ చీఫ్ మిస్టర్ స్మిత్‌కి. ఆల్రెడీ నా గురించి అతని కమాండర్ మ్యాక్స్‌వెల్ ద్వారా విని ఉన్నాడు కాబట్టి సరిపోయింది. ఆయన నన్ను తీసుకుని హాస్పిటల్‌కి వెళ్ళి క్రిటికల్ కేర్ యూనిట్‌లో అడ్మిట్ చేశారు. కోమాలోకి వెళ్ళిపోయిన నాకు వాళ్ళు ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేశారు కాబట్టి సెప్టిక్ కాకుండా ఇప్పటి వరకు బ్రతికి ఉన్నాను. తర్వాత వాళ్ళలో ఒక భాగంగా ఉంటూ సిండికేట్ కార్యకలాపాలని నేను ఫాలో అవుతూ వాళ్ళలో కొంతమందిని ప్యారిస్ గవర్నమెంట్‌కి అప్పచెప్పాను అని అంటాడు విజయ్. తను మరింత డీప్‌గా చెప్తే స్వప్నిక భయంతో ఏడ్చేస్తుందని, ఒక వారం రోజుల వరకు ఆ భయం నుండి బయటపడదని అతనికి తెలుసు కాబట్టి, చూడు స్వప్ని, బయట ఆ ఈడియట్ గాడు వెయిట్ చేస్తుంటాడు. వాడికి ఇప్పుడే నేను ట్రీట్మెంట్ మొదలు పెడతాను అని అంటాడు విజయ్. సరే అని తటపటాయిస్తూ, విజయ్ నేను ఆకాష్ని ఎదుర్కోవాలంటే కొద్దిగా నాకు టెన్షన్‌గా ఉంది. నేను గదిలోకి వెళ్ళి రాజ్ పక్కన పడుకుంటాను అని నర్వస్‌గా ఫీల్ అవుతూ అంటుంది స్వప్నిక. ఓకే అని ఆమెను అమాంతం ఎత్తుకుంటాడు విజయ్. తనని ఎత్తుకున్న అతని వైపు చిలిపిగా చూస్తున్న స్వప్నికకు ఎందుకో ఐ లవ్ యూ చెప్పాలనిపించడంతో విజయ్ ఐ లవ్ యూ అని అంటుంది. ఐ టు అని అన్న విజయ్ పర్సనల్ రూమ్‌లోకి తీసుకువెళ్ళి ఆమెని రాజ్ పక్కన పడుకోబెట్టి బయటకు వస్తాడు. వెంటనే బెల్ నొక్కి ఆకాష్‌ను లోపలికి పిలుస్తాడు. అతను ఎప్పుడెప్పుడు పిలుస్తాడా అప్పుడు ఛాంబర్ లోపలికి వెళ్ళాలని గోతికాడ గుంట నక్కల ఛాంబర్ బయట విజిటింగ్ లాంజ్‌లో ఎదురు చూస్తున్న ఆకాష్ తన పంట పండిందన్న సంతోషంతో రూమ్‌లోకి వెళ్తాడు. కానీ అక్కడ విజయ్ కూర్చున్న తీరు చూస్తుంటే అసలు తనకి వీడు జాబ్ ఇస్తాడా ఇయ్యడా? వీడు జాబ్ ఇవ్వకుంటే వేరే ఛాన్స్ ఉండదు. ఈ స్వప్నిక ఎక్కడుంది? ఇంతకు ముందు కనిపించింది కదా, నేను అక్కడే కూర్చున్నాను. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఇది? ఇది ఉంటే ఇంకొంచెం డ్రామా పండించేవాణ్ణి కదా అని మనసులో ఆలోచిస్తూ బిక్కుబిక్కుమంటూ చూస్తుంటాడు ఆకాష్. లోపలికి వచ్చిన అతను తన బాడీలో లేని వినయాన్ని అరువు తెచ్చుకుని, సార్, నాకు ఈ జాబ్ చాలా అవసరం. ప్లీజ్ సార్, దయచేసి నాకు ఈ జాబ్ ఇవ్వండి. నేను ఖచ్చితంగా నా లెవెల్ బెస్ట్ ఏంటో నిరూపించుకుంటాను. మరి మన స్వప్నిక అని అంటాడు ఆకాష్. హే, హౌ డేర్ యూ? తను నీకు ఫ్రెండ్ కావచ్చు, అది ఒకప్పుడు. ఇప్పుడు ఈ కంపెనీ మీద హోల్ అండ్ సోల్ అన్ని నావే. అలాంటప్పుడు నీకు స్వప్నికతో ఏం పని అని గట్టిగా అంటాడు విజయ్. మనసులో కుతకుత ఉడికిపోతున్న ఆకాష్ మాత్రం పైకి లేని నవ్వు తెచ్చుకుని, సారీ సార్, ఓకే సార్ అని అంటాడు.
హా, లెవెల్ బెస్టా? నాకు తెలుసురా. నీ సిండికేట్ కోసం ఎంతకైనా దిగజారుతావని, ఎంతకైనా తెగిస్తావని. నాకు కూడా కావాల్సింది అదేరా. ఇప్పుడు నీ వేలితోనే నీ కంటిని పొడుచుకునేలా చేస్తాను చూడు. మమ్మల్ని ముంచిన నీకు మా దగ్గరే జాబ్ కావాలా? ఈ జాబే నిన్ను పట్టిస్తుంది. ఈ జాబే నీకు ఉరితాడు వేస్తుంది అని మనసులో కసిగా అనుకున్న విజే, సరే ఆకాష్, నీ పాస్ట్ గురించి ఆలోచించకుండా నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను. అది మన కంపెనీ CEO మేడం స్వప్నిక దగ్గర కాదు. రేపటి నుండే నా పర్సనల్ అసిస్టెంట్గా జాయిన్ అవ్వు. కానీ గుర్తుంచుకో, ఒక్క తప్పు జరిగినా నువ్వు బయట ఉంటావు. అలాగే నువ్వు జాయిన్ అయ్యాక నేను నిన్ను జాబ్ నుండి డిస్మిస్ చేసే వరకు ఈ జాబ్ చేయను అని నువ్వు అనకూడదు. ఆలోచించుకో, బీ కేర్ఫుల్ అని సీరియస్గా అంటాడు విజయ్. ఆకాష్ ముఖంలో ఒక వికృతమైన సంతోషం కనిపిస్తుంది. ఖచ్చితంగా వీడు విజయ్ కాదు. వాడికి నేను ఎవరో తెలిసిన తక్షణం నన్ను ఓర్చుకునేవాడే కాదు. వీడు విక్రమ్ రాయ్ కాబట్టే తన పని ఈజీ అయ్యింది. ఆ లాస్య ద్వారా వీణ్ణి కూడా బుట్టలో వేసుకుని తన సిండికేట్లో ఒక భాగంగా వీణ్ణి జాయిన్ చేయాలి అని తను అనుకున్నది సాధించానని వాడు సంబరపడిపోతుంటాడు. కానీ వాడికి తెలియదు, వాడు వేస్తున్నది అడుగు కాదు, విజయ్ పన్నిన పద్మవ్యూహంలోకి ఎంటర్ అవుతున్నాడని. ఆకాష్ జాబ్లో చేరడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ కాశీకి ఫోన్ చేసి, కాశీ, మిస్టర్ ఆకాష్ నాకు అసిస్టెంట్గా పనిచేయడానికి జాయినింగ్ ఆర్డర్స్ రెడీ చేసి అగ్రిమెంట్ పేపర్స్ కూడా తీసుకురా. మీరు ఎప్పటిలా మన CEO మేడంకి పిఏగా ఉండండి అని తన ఎదురుగా ఉన్న ఆకాష్ని కళ్ళతో స్కాన్ చేస్తూ అంటాడు విజయ్. ఒక అరగంటలో ఆర్డర్స్ ఇంకా అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేసుకుని ఆ గదిలోకి అడుగు పెడతాడు కాశీ. బాస్, ఇదిగోండి ఆర్డర్స్ అండ్ అగ్రిమెంట్స్ అని అంటాడు కాశీ. వెంటనే ఆతృతగా వాటిపై సైన్ చేయబోతాడు ఆకాష్. అయ్యో, ఎందుకయ్యా అంత ఆత్రం? నీలాంటి వాడే ఆత్రం పెళ్లి కొడుకు అత్తమెడలో తాలి కట్టాడంట. టర్మ్స్ అండ్ కండిషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో ఒకసారి చదువుకో, చదివి సంతకం పెట్టు అని అంటాడు వెటకారంగా విజయ్. నో ప్రాబ్లం సార్, మన ఎస్ఎన్ఎస్ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ నాకు బాగా తెలుసు అంటూ బరబర తన చేతిలో ఉన్న పెన్నుతో సైన్ చేసేస్తాడు ఆకాష్. అప్పటి వరకు విజయ్ చెప్పినట్టు డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకుని తీసుకొచ్చిన కాశీ మనసులో చాలా టెన్షన్ పడుతుంటాడు. అలాంటిది ఆకాష్ సైన్ చేయడం ఆలస్యం. ఒక్కసారిగా అప్పటి వరకు బిగపట్టుకున్న తన ఊపిరిని మెల్లిగా వదిలిపెడుతూ ఫ్రీ అవుతాడు. సరే, నీ ఇష్టం, ఏం చేస్తాం చెప్పు. మరి ఈ రోజు నుంచి డ్యూటీలో జాయిన్ అవుతావా అని క్యూరియస్గా అడుగుతాడు విజయ్. ఎస్ సార్, కావాలంటే నేను ఇప్పటి నుంచే అదే మీకు అసిస్టెంట్గా జాయిన్ కమ్మంటే ఇప్పుడే జాయిన్ అయిపోతాను సార్ అని ఫుల్ ఎనర్జెటిక్గా అంటాడు ఆకాష్. సరే అయితే ఇవాళ వస్తే వచ్చావు, కానీ రేపటి నుంచి ఆ అగ్రిమెంట్లో ఉన్నట్టుగా నీ అపీరెన్స్, మేనరిజమ్స్ ఉండాలి. అలాగైతే ఇప్పుడు మన అటెండర్ గిరికి ఒక స్ట్రాంగ్ లార్జ్ కప్ కాఫీ ఒకటి ఆర్డర్ ఇచ్చి దగ్గరుండి జాగ్రత్తగా వేడి తగ్గకుండా నువ్వే స్వయంగా తీసుకునిరా, అర్థమైందా అని కన్నింగ్ స్మైల్ ఇస్తూ అంటాడు విజయ్. అప్పుడు అతను ఏం విన్నాడో అర్థం కాలేదు ఆకాష్కి. వెంటనే అయోమయం నుంచి తేరుకున్న అతను, ఏమన్నావు అని గట్టిగా అడుగుతాడు. అతని అరుపులకు భయంతో రాజుని ఎత్తుకుని బయటకు వస్తుంది స్వప్నిక. ఆమెను చూడగానే ఆకాష్ కోపం అరికాలి నుండి నెత్తికెక్కుతుంది. ఏయ్ స్వప్నిక, నాతో ఉంటూనే వీడితో చేతులు కలిపి ఇప్పుడు నన్ను అవమానిస్తావా? ఎంత ధైర్యం నీకు? నీ సంగతి ఇక్కడ కాదే, చెబుతానాగు అని గట్టిగా ఆమెపైకి ఉరుకుతాడు ఆకాష్. అసలు అతను అంత టెన్షన్గా తనపైకి ఎందుకు ఉరికి వస్తున్నాడో అర్థం కాని స్వప్నికకు వాడు ఏం వాగాడో మాత్రం అర్థమవుతుంది. వెంటనే
షటప్ ఆకాష్, నేనేం చేశాను? తప్పులు చేసి దొరికింది నువ్వు. నిన్ను జాబ్లోంచి తీసేసాక కూడా నువ్వే కావాలని ఇక్కడికి వచ్చి జాబ్ కావాలని అడిగావు. ఉన్న బలంగా జాబ్ నుంచి తీసేస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందో అని బాధపడి నేను నీ తరపున కన్సర్న్తో రాయ్ గారికి జాబ్ ఇమ్మని చెప్తే నన్నే అంటావా? అసలు జాబ్ ఎలాంటిదైతే నీకేంటి అని కోపంగా అంటుంది స్వప్నిక. విజయ్ మాత్రం వాడి వైపు చాలా స్టైల్గా యాటిట్యూడ్గా చూస్తూ వస్తున్న నవ్వుని పెదవుల చాటున దాచుకుంటాడు. అది చూసిన స్వప్నిక ఖచ్చితంగా విజయ్ ఏదో ఫిట్టింగ్ పెట్టే ఉంటాడని కాశీ వైపు చూస్తూ, ఏమైంది కాశీ, అతను అలా ఎందుకు అరుస్తున్నాడు అని సీరియస్ గా అడుగుతుంది. ఒరేయ్ వెధవ, కాశీ నువ్వే కదా ఈ ఆర్డర్స్ అగ్రిమెంట్ రెడీ చేసి తీసుకొచ్చింది, చెప్పరా ఒకసారి మీ CEO మేడం గారికి అని గట్టిగా అరుస్తాడు ఆకాష్. కాశీ భయం భయంగా ఆ ముగ్గురిని టెన్షన్ గా చూస్తూ, అది మేడం మేడం అది మన మన బాస్ విక్రమ్ రాయ్ గారు ఆ అగ్రిమెంట్ పూర్తిగా చదివే ఆయన్ని సైన్ చేయమని చెప్పారు. కానీ ఆయన అదే ఆకాష్ గారు వినిపించుకోకుండా సైన్ పెట్టేశారు అని మెల్లిగా నీళ్లు నములుతూ అంటాడు కాశీ. సైన్ పెడితే ఏమైంది అని అనుకున్న ఆకాష్ ఒక్కసారిగా ఆ అగ్రిమెంట్ పేపర్స్ ని చదవడం మొదలు పెడతాడు. అందులో విజయ్ అసిస్టెంట్ గా జాయిన్ అవుతున్న ఈ ఆకాష్ అతనికి సంబంధించిన ప్రతి పని A to Z, అంటే అటెండర్ నుండి PA వరకు ఏ ఏ పనులు ఉంటాయో ఆ పనులన్నీ చేసి పెట్టాలి. ఇంక్లూడింగ్ కాఫీ తెమ్మన్నా కాఫీ తేవాలి, లంచ్ తెమ్మన్నా లంచ్ తేవాలి, చివరికి అతని షూ పాలిష్ చేసి ఇమ్మన్నా చేసి ఇవ్వాలి, ఏ పని చెప్పినా చేయాలి అని అందులో ఉంటుంది. అంతే కోపంగా పళ్ళు పటపట కొరుకుతూ సీరియస్ గా విజయ్కి దగ్గరగా వచ్చి అతని కాలర్ పట్టుకోబోతాడు ఆకాష్. మధ్యలోనే అతని రిస్ట్ ని గట్టిగా పట్టుకున్న విజయ్ వెంటనే టేబుల్ మీద ఉన్న బెల్ పై గట్టిగా ఒక దెబ్బ వేస్తూ సంతానం అని అరుస్తాడు. అతని అరుపులు ఎంత గట్టిగా ఉన్నాయంటే స్వప్నిక గుండె ఒక్కసారిగా బేజారవుతుంది. అతని కళ్ళల్లో జంట అగ్నిపర్వతాలు కనిపిస్తుంటాయి. కోపంతో ఎరుపెక్కిన అతని ముఖాన్ని చూస్తుంటే ఆకాష్ కూడా ఒక్కసారి వెనకడుగు వేస్తాడు. డానియల్ పై అటాక్ చేయడం, అక్కడ చావు అంచుల వరకు వెళ్లి దూరం అవడం, 5 ఏళ్ల పాటు తన కొడుకు, భార్య, ఫ్యామిలీ అనాథల్లా మిగిలిపోవడానికి, ఇప్పుడు తన కుటుంబం మొత్తం రోడ్డు పాలు కావడానికి కారణమైన అవుతున్న ఆకాష్ ని చూస్తుంటే విజయ్కి చంపి పాత్ర వేయాలి అన్నంత కసిగా ఉంటుంది. ఇంతలో ఆ చాంబర్ డోర్స్ సౌండ్ చేస్తూ తెరుచుకోగా ఒక 4 బౌన్సర్స్ లోపలికి వచ్చి విజయ్ని రౌండప్ చేస్తూ ఆకాష్ వైపు సీరియస్ గా చూస్తారు. బౌన్సర్స్ రావడంతో ఆకాష్ కొంచెం వెనక్కి తగ్గుతూ, రే విక్రమ్ రాయ్, నన్ను రెచ్చగొడతావా? నువ్వు పాము పడగ మీద కాలు వేశావు, అది ఊరికే నిన్ను వదిలిపెట్టదు, ఖచ్చితంగా కాటు వేసి తీరుతాను. నువ్వెంత, నీ జాబ్ ఎంత? ఇలాంటి జాబ్ ఎక్కడైనా దొరుకుతుంది, నీ దగ్గర చస్తే పని చేయను అని ఆ పేపర్స్ ని చింపి విజయ్ పైకి విసిరబోతాడు. అంతే వెంటనే అతని పక్కన నిలబడి ఉన్న ఒక బౌన్సర్ ఆకాష్ చేయి గట్టిగా పట్టుకుంటాడు. అది చూసిన విజయ్ ఒక్కసారిగా గట్టిగా నవ్వుతాడు. అతని నవ్వు చిన్నగా మొదలై పెద్దగా మారుతూ వినడానికి చెవులు చిల్లులు పడేలా ఉంటుంది. ఇంతకీ విజయ్ ఎందుకు అంత గట్టిగా నవ్వాడు? ఆకాష్ ఆ జాబ్ వదిలిపెడతాడా లేదా తెలుసుకోవడానికి తర్వాతి పార్ట్ వినండి. ఈ పార్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి హైప్ ఇచ్చి కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. ఈరోజు మన చంద్రవర్షిని ఆడియో స్టోరీస్ స్టార్ట్ అయి 1 year నిండుతుంది. దీని గురించి మీ అందరికీ 25th నాడు ఒక వీడియో చేసి పెట్టాను. కానీ ఎవరు కూడా వారి వారి పేర్లను కానీ క్లియర్ గా ఇవ్వకుండా ఈమెయిల్తోనే అందరూ చిన్న చిన్నగా రివ్యూస్ ఇచ్చారు. అందుకని ఒక్కసారి మీ అభిప్రాయాలను మీ నేమ్స్ తో పాటు ఇస్తే నేను ఈజీగా వీడియోలో చెప్పొచ్చు. ఒక్కసారి గమనించండి.
థ్యాంక్ యూ సో మచ్.